అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మనం వెళ్ళే ప్రతి స్థలములో క్రీస్తు చాలు. ఈనాటి అంశము బైబిల్లోంచి మనము ఆదికాండము 28:15 ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదాం. చాలా అద్భుతమైన మాటలు ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో మనం వెళ్ళే ప్రయాణంలో క్రీస్తు ఉంటే చాలు. ఎందుకు చాలు క్రీస్తు? చాలామందికి తెలియదు. ఎందుకు చాలు అంటే యేసు అంటే రక్షకుడు. ఒక రక్షకుడు మనకు ఉన్నాడు అనుకోండి, మన పక్షాలు మాట్లాడతాడు, మన విషయాల్లో పోరాడతాడు, మనలను అసత్యం నుంచి విడిపిస్తాడు, రోగాల బారిన పడకుండా తప్పిస్తాడు, అవమానాల్లోంచి కూడా మనల్ని మన పక్షాలు వేజమాడతాడు, అన్యాయం చేసే వాళ్ళకి బుద్ధి చెప్పుతాడు. నా కూతురు న్యాయం చేసింది, నా కూతురు నీకు పెళ్లి చేసిందా, తన రక్తాన్ని దారపోసిందా, తన జీవితాన్ని దారపోసిందా, నీకు మంచి వ్యక్తిని తెచ్చి పెళ్లి చేస్తే అమ్మను మానేసావా, అసలు అమ్మ తిన్నాదో లేదో కూడా నువ్వు చూడలేదంటే నీకు న్యాయమేనా అని నీ పక్షంలో దేవుడు నీకు విరోధంగా ఉన్న నీ కొడుకు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, నీ కోడలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ దగ్గర లబ్ధి పొందినప్పుడు తీయటి మాటలు మాట్లాడతారు. అవసరం తీరిపోయాక నీ మాటే ఎత్తరం. చాలామంది మన దగ్గరికి అప్పులకు వస్తుంటారు, తీసుకుంటారు. పెళ్ళి అయిన వెంటనే కట్టిన డబ్బులు తిరగేసేస్తానని అంటారు. తిరగేయడం కాదు, పెళ్ళి అయిపోయాక అడ్రస్ ఉండదు. వాళ్ళకి అవసరమైనప్పుడు మనల్ని పొగుడుతారు. చాలామంది నా దగ్గరకు వచ్చి అప్పు అడుగుతుంటారు, ఇస్తుంటాను, నేను ఇచ్చేతను మర్చిపోతాను. ఇక మళ్ళీ వాళ్ళని అడగను, ఏమో ఇవ్వలేదేంటి అని కూడా నేను అడగను. ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్ళు భాగ్యవంతులని బైబిల్లో ఉంది. అందుకని నేను ఎప్పుడు కూడా నువ్వు తీసుకున్న డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు అని కూడా నేను అడగను. వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతారు, సిగ్గుతో అడుగుతారు, సార్ అది ఇది కలిపి ఇచ్చేస్తానంటాను. నా దగ్గర ఉంటే ఇస్తాను అనమాట. నా దగ్గర పెద్ద డబ్బులు ఏమి ఉండవు, చిల్లరగా. నా దగ్గర ఎప్పుడో ఒక 1000 రూపాయలు, 2000, 3000, 5000, 10,000 అలాగ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఎవరైనా ఎప్పుడైనా ఒక 5,000 ఇచ్చే దాఖలు ఎప్పుడో అది కూడా డిసెంబర్లో బట్టలు కొని పంచిపెట్టిందని 4,000, 5,000 ఎప్పుడో. అది కూడా ఎవరో ఒకరు దేవుడు ప్రేరేపించబడి 5,000 తీసుకున్న వాళ్ళు ఎప్పుడో ఓ 10,000 ఏమో, అది కూడా చెప్పలేము. అందుకని నా దగ్గర డబ్బులు ఉండవు. కానీ నా దగ్గర ఉంటే లేదని అనకుండా ఇస్తాను. ఆడు ఇవ్వడం నాకు తెలుసు. 2 సార్లు ఎట్టుకెళ్ళాడు, 5 సార్లు ఎట్టుకెళ్ళాడు, 10 సార్లు ఎట్టుకెళ్ళాడు. ఇవ్వడన్న సంగతి నాకు తెలుసు. కానీ అప్పాడడానికి వచ్చాడు చూసారా, ఆ వ్యక్తిని ఎవరు పంపినట్టు? సైతానా దేవుడా? నన్ను పరీక్షించడం కోసం దేవుడే పంపుతాడు అలాంటి వాళ్ళు. అందుకని నేనెందుకు ఓడిపోవాలనుకుంటాను. నేను పక్కకు పిలిచి డబ్బులు ఇచ్చి పంపించేస్తాను. నాకు తెలుసు వాడి చేతిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావు అన్న సంగతి. అందుకని నేను డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు లబ్ధి కోసం నేను చేయను. వాడు తాగుతున్నాడో, దుర్వ్యసనాలకు వెళ్ళిపోతున్నాడో, ఏం చేస్తున్నాడో అదంతా ఇంకా దేవుడు చిత్తం, అది నేనేం చేయలేను. బైబిల్ వాక్యం చెప్తుంది, నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నేను ఉంటాను. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడి నువ్వు ఏ ఊరు నుంచి అయితే వెళ్ళావో అదే ఊరికి తిరిగి మరలా నేను తీసుకొని వస్తాను అన్నాడు. ఈ మాటలు
గల్ఫ్లో ఉన్న వాళ్ళకైతే చాలా సంతోషం కలిగిస్తాయి. గల్ఫ్ దేశంలో ఉన్నవాళ్ళు మన ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా, ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైపోతాయా, మన అప్పులు ఎప్పుడు తీరిపోతాయా. కొంతమందికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు? అప్పులు తీరిపోయాక అనుకుంటారు. కొంతమంది అప్పులు తీరిపోయాక ఇల్లు కట్టుకుంటేనే కానీ వెళ్ళొద్దు అనుకుంటారు. ఒకవేళ అప్పు తీరిపోయింది, ఇల్లు కట్టుకున్నారు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకని? సాధించుకున్నారు వాళ్ళు. అప్పు తీరింది, ఇల్లు కట్టుకున్నారు, హమ్మయ్య అనుకుంటారు. అయినా వాళ్ళు వచ్చాక కొన్ని సమస్యలు ఆటంకాలు చూసి బాధపడి ఇంకోసారి వెళ్ళొచ్చేద్దాం, మనకి సమస్యలు మళ్ళా తలెత్తాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? 3వ సారి, 4వ సారి, 5వ సారి వెళ్తారు. కానీ వెళ్ళేటప్పుడు 2 సంవత్సరాలు అప్పు తీర్చుకొని ఏదో కొద్దిగా స్థలం సంపాదించుకుందాం, కష్టపడి కట్టుకుందాం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ ఇల్లు మంచిది అనుకోండి, అక్కడే ఉండి జీవితాంతం కష్టపడతారు. కొంతమంది 50 సంవత్సరాలు, అంటే వద్దంటే 30 సంవత్సరాలు గల్ఫ్లో ఉన్నవాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకని అని అంటే వాళ్ళ భర్త త్రాగుబోతు, పంపిన డబ్బులు ఒప్పుడు చేయడు, తాగేస్తాడు. ఇంచుమించుగా ఒక సహోదరి భర్త 10 లక్షలు తాగేసాడండి. ₹1 లేదు ఇంట్లో. ఇంట్లో ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. త్రాగుబోతులు ఉన్నాయి, ఇంట్లో అప్పులు ఉంటాయి, ఖచ్చితంగా అప్పులు ఉంటాయి. ఆశీర్వాదం ఉండదు కదా, దేవుడు ఉండడు, ఆ ఇంట్లో సైతం కూర్చొని ఉంటాడు. ఆవిడ వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటాడు? రాత్రి అవగానే నిద్ర పట్టకుండా చేసి తలకాయ ఇలాగ రుద్ది మందు పోసేస్తుంటాడు. ఆ ఇంట్లో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. మందు తాగేవాళ్ళు ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ నెమ్మతాడు. అందుకనే త్రాగుబోతులు దరిద్రులగుదురు అనే మాట సామెతలో ఉంది. త్రాగడం అనేది భయంకరమైన పాపం. ఒక విషయం, త్రాగుబోతులు ఎవరైనా ఉంటే మీ మనసు మార్చుకోండి. లేదనుకో, రేపు దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? యాసిడ్ గ్లాసులో పోసి నిన్ను బలవంతంగా తాగిస్తారు. తాగుతావు, నువ్వు మందు అనుకొని తాగుతావు, అదే కలర్ ఉంటుంది. నీ కడుపులోంచి ఏమొస్తాయి? పొగలు వస్తాయి. నీ ఆత్మ చావదు. అగ్నిగుండానికి వెళ్ళాక అక్కడ కూడా నువ్వు యాసిడ్ తాగాలి. అంతేకాదు, సర్పాలు మిరగా బజ్జీలాగా వచ్చి నీ నోట్లోకి వస్తాయి. నువ్వు చూస్తే మిరగా బజ్జీ అనుకుంటావు, నోట్లో పెట్టుకున్నాక అది పాము. అది నీ పొట్టను చీలుస్తాయి, నీ గుండెను చీలుస్తాయి, నీ తలకాయని పొడుస్తాయి. ఏంటయ్యి? భయంకరమైన పురుగులు అక్కడ ఉంటాయి. జాగ్రత్త, దేవుడు వికరించబడ్డాడు. నిన్ను కాపాడాడా? నిన్ను ప్రేమించి రక్షణ ఇచ్చాడా? నీకు పెళ్లి చేశాడా? నీకు భార్యని ఇచ్చాడా? పిల్లల్ని ఇచ్చాడా? అన్నీ ఇచ్చాక త్రాగుబోతుగా మారిపోయి నీకు న్యాయమేనా? నీకు అన్నీ ఇచ్చాక అమ్మను మర్చిపోయేవా? అమ్మ చెప్పింది వినవా? నాయన మాట అసలు నీకు పట్టదా? పైగా నువ్వేం చదువుకొని ఏడ్చావు? నీకేం తెలుసు? అవతల వాళ్ళు చూడు, బోళ్ళు సంపాదించి పెట్టారు, వాళ్ళు తిని తాగుతలేదా? వాడికి నాకు తేడా ఏంటి? వాడు తిని తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, నేను తిరుగుతున్నాను. అండ్ వాడికి వీడికి ఏంటి సంబంధం? వాళ్ళకి నీకేంటి సంబంధం? వాడు తింటే నువ్వు తింటావా? వాడు రైలు పట్టాల మీద పెట్టి తలకాయ చచ్చిపోయాడు అనుకోండి, నువ్వు వెళ్ళి పెడతావా? వాడు పొడుచుకొని చచ్చిపోయాడు అనుకోండి, నువ్వు పొడుచుకొని చచ్చిపోతావా? జాగ్రత్త. దేవుడు నేను నిర్మించినప్పుడు ఎంత శ్రమించాడో తెలుసా? ఎంత బాధపడ్డాడో తెలుసా? నువ్వు పిండంగా రావడానికి ముందు దేవుడు అనాది కాలంలోనే ఏదో 1 రోజు 2 రోజులు నిన్ను నిర్మించలేదు. నిన్ను తయారు చేసినప్పుడు నీ కణాలు అయ్యి పెట్టడానికి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఆయన చేతిలో. అలా ఒక్కొక్క కణం పెట్టి ఆదిలోనే మానవ నిర్మాణంలోనే ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి నీ అవయవాల్లో లక్షల కణాలు ఉంటాయి, కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవన్నీ పెట్టడానికి ఆయన ఎన్నో ఏళ్ళు శ్రమించి నిన్ను తయారు చేస్తే పెళ్ళయ్యాక, డబ్బు వచ్చాక, అన్నీ వచ్చాక నా ఇష్టం, నేను తింటాను, త్రాగుతాను, నా కష్టజితం అండి, నీకే అధికారం ఉంది అనేవాళ్ళు లేరా? జాగ్రత్త. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఇరికిస్తాడు. నీకు తృప్తి ఉండదు, నిద్ర ఉండదు, రాత్రి పగల్లో పిచ్చోళ్ళలో తిరుగుతున్నావు సెల్ ఫోన్ పెట్టుకొని. ఈ మధ్యన నీ కష్టాన్ని, నీ సంతోషాన్ని నీ భార్యతో పంచుకోకుండా నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి మరొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆమెను చేసుకుంటే బాగుంది పెళ్ళి, ఈమె చాలా బాగుంది, మనకు అందం ఉంది, పర్వాలేదని విర్రవీగుతున్నావు. జాగ్రత్త. ప్రియమైన సహోదరి, నువ్వు వెళ్ళే స్థలంలో క్రీస్తున్నాడా?
నువ్వు క్రీస్తుని అనుసరించు. నీ భర్త నీకు విరోధంగా ఉన్నాడా? బాధపడకు, ప్రార్థన చేయి. అతను గుడికి వెళ్తాంటున్నాడు, నువ్వు వెళ్ళు. అతను గుడి మానే, లేకపోతే నేను త్రాగుడు మాన్న అన్నాడు అనుకోండి, మానకు. దేవుని సన్నిధికి వెళ్ళు, వాక్యం చదువు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కోరిన బిడ్డను దేవునికి ఇస్తాడు. సంతానం లేదు బ్రదరు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు సంతానం ఇస్తాడు. నోవాహుకి 500 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత నోవాహుకి ఆదికాండంలో 3 కొడుకులు ఇచ్చాడంటండి. అతని వయసు ఎంత? 500 సంవత్సరాల తర్వాత. అతని వయసు 500. పెళ్ళి ఎప్పుడైంది? 40 ఏళ్ళకి అయింది. పెళ్ళి ఎప్పుడు పుట్టారు? పెళ్ళయ్యి 460 సంవత్సరాల తర్వాత 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకులు పెళ్లి చేశాడు. నోవాహు దేవునితో కూడా నడిచిననే మాట ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంది. అతడు దేవుని కృప పొందిన వాడైన, అంటే అతను ఎలాగున్నాడు? 500 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. మనం దేవుడిని నమ్మేవి లేదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కూడా నమ్మకంగా ఉండలే. మనం ప్రభుని నమ్మింది లెక్కేసుకుంటే, కౌంటింగ్ రాసుకుంటే 20 ఏళ్ళ, 30 ఏళ్ళ. ఈలోగా నువ్వు పడింది ఎన్నిసార్లు గుడి మానేసావు? ఎన్నిసార్లు దేవుడిని దూషించుంటావు నీ మనసులో? దేవుడు అందరికీ మేలు చేశాడు, నేను నాకు చేయలేదు అని నువ్వు అనుకోలేదా? జాగ్రత్త. అందును బట్టే నీకు వచ్చే న్యాయంగా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, పురుగువైన యాకోబు అంటున్నాడు. పురుగైన యాకోబును దేవుడు ఎలా మార్చాడు? ముత్యంగా మార్చాడు. ఎన్ని దీవెనలు ఉన్నాయి? తండ్రి ఇంట్లోంచి అన్న ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. పారిపోతున్నాడు, చీకటి పడింది, పడుకున్నాడు. ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడింది. దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. నిచ్చెనగా క్రీస్తు. యెషయా గ్రంథంలో పురుగువైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను. పురుగును ముత్యంగా మార్చాడు. పురుగును అనేకులకు దీవెనకరంగా మార్చాడు. యాకోబు చివరికి ఐగుప్తుకి వెళ్ళి ఫరో రాజును ఆశీర్వదించాడు. ఫరో రాజు కూడా అభినందిస్తాడు, వందనం చేస్తాడు. కానీ యాకోబుకి ఎక్కడ సంతోషం కలిగింది? తనకి 70 మంది పిల్లలు, ఒక్క యోసేపు వల్ల సంతోషం కలిగింది. యోసేపు 11వ వాడు. వాళ్ళు మొత్తం సంతానం 70. 12 మంది కొడుకులు అనుకోండి. 12 మంది, 11వ కొడుకు వల్ల అతనికి సంతోషం కలిగింది. ఈ 10 మంది పెద్ద కొడుకుల వల్ల రోజు ఏడ్చేవాడు, రోజు బాధపడుతూ ఉండేవాడు. దేనా తన కూతురు వల్ల సంతోషం లేదు, కూతురు వల్ల తండ్రికి సంతోషం లేదు, 10 మంది కొడుకుల వల్ల సంతోషం లేదు. మరి ఎవరి వల్ల సంతోషం ఉంది? ఎవరి వల్ల సంతోషం ఉందంటే ఒక్క యోసేపు వల్ల సంతోషం. యోసేపు శ్రమల్లోంచి వెళ్ళాడు. చివరికి ఆ శ్రమల చివర అతను ముత్యంగా మారాడు. యోసేపు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అతనికి వచ్చిన కష్టాలు మర్చిపోవడం కోసం మంతు అవుదాం అనుకోలేదు. తనకు వచ్చిన అవమానాన్ని బట్టి 10 మందితో చెప్పుకుందాం అనుకోలేదు. తనకు వచ్చిన నిందను బట్టి నేనేం పాపం చేయలేదని రాజుతో చెప్పలేదు, తనతో ఉన్న చెరలో ఉన్న ఖైదీలతో చెప్పలేదు, నేను ఏ పాపం చేయలేదు అన్నాడే కానీ పలానా వ్యక్తి, పలానా అన్ని 10 మంది నన్ను అమ్మేశారని చెప్పలేదు, పలానా స్త్రీ నా మీద అవమానం వేసిందని చెప్పలేదు. అవమానపరిచి సిగ్గుపరిచి జైల్లో పెట్టిన స్త్రీని ఈమెనండి అన్న మనసు అతనిలో చచ్చిపోయింది, లేదు. అమ్మేసిన అన్నదమ్ములు అతని గుండెల్లో లేరు. ఆయన మనసులో అమ్మిన స్త్రీ, పాడు చేయాలనుకున్న స్త్రీ మంచిది అనుకున్నాడు, క్షమించేశాడు. అమ్మేసిన అన్నయ్యల్ని మంచివాళ్ళు పోనేలని క్షమించేశాడు. క్షమించి మర్చిపోయాడు. అందుకనే ముత్యంగా మారాడు. నువ్వు ఒక పురుగు కాదు, నువ్వు ఒక ముత్యానివి. మర్చిపోకు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళే స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యోసేపు లాంటి మనసు నీకు ఉండాలి, క్షమించే మనసు నీకు ఉండాలి. యెషయా గ్రంథం 43:25లో నేను నీ పాపములో క్షమించాను, ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. ఇది బైబిల్లో పదే రాస్తుంది. మర్చిపోయే గుణం నీకు ఉండాలి. నువ్వు వెళ్ళే ఏ స్థలంలో ఉన్నావో, ఒకవేళ నువ్వు గల్పలో ఉన్నావా, మామ బాబాళ్ళు అప్పుడప్పుడు తిడుతుంటారు, కొట్టచ్చు కూడా, నువ్వు క్షమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. మీ ఇంట్లో నిన్ను తరచుగా తిట్టేవాళ్ళు ఉన్నారు, అవును, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, మంచి అన్నం వండి పెడతావు, ఒక చెల్లిగా అన్నీ చేస్తావు, కానీ అన్నీ నేను తిడతాడు, పట్టించుకోడు. ఒక కూతురుగా అమ్మకి నువ్వు ఎంతో త్యాగం చేస్తావు, నాన్నకి ఎంతో త్యాగం చేస్తావు, కానీ నాన్న డబ్బులు నీకివ్వడం, ఊరి మీద తిరిగి కొడుకు అన్నకి ఇస్తాడు, చెల్లిగా నీకివ్వడం, బాధపడకు. అలా ఇవ్వకుండా చేశాడంటే దేవుడు నీకు గొప్ప నిధి పెట్టాడనమాట. చెల్లిగా నీకు ఒక గొప్ప ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలని భావించినప్పుడు అమ్మ నాన్న నీకు రూపాయి ఇవ్వకుండా చేస్తాడు, బాధపడకు, ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు అందరూ కళ్ళు ఒక్కసారి ఎర్రబారిపోతా, అమ్మ
మనం పట్టించుకోలేదే, నిషేధించమే. ఎవరైతే ఎవరిని నిషేధిస్తారో వారు త్వరలో గనులవుతారు. 12 మందిలో ఒక్క యోసేపే తృణీకరించబడ్డాడు కాబట్టి రాజు అయ్యాడు. తృణీకరించబడ్డమే మేలు, ఘనపరచబడ్డం మేలు కాదు. నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, అందరి చేత తృణీకరించబడుతున్నావు కదా, అమ్మయ్య నువ్వు చాలా మంచిదాను, నువ్వు దేవుని దృష్టిలో గనురాలు. త్వరలో భూమి మీద కూడా నువ్వు గనురాలు అవుతావు, నువ్వు గనుడు అవుతావు ఖచ్చితంగా. సమాజంలో అందరూ తిడుతున్నారు, నువ్వేం అనుకోకు. అత్వాన్ని అదే తలపోసుకొని ఎందుకు ఈ బ్రతుకు చాలించాలి, చచ్చిపోయిన బాగును, దేవుడు తీసుకుపోతే బాగును. అందరిని తీసుకుపోయాడంటే నన్ను ఎందుకు అలా వదిలేసాడు, నన్ను కూడా తీసుకుపోతే పేడ వదిలిపోను కదా. అలాంటి మాటలు ఎప్పుడు ఉపయోగించుకో. చాలామంది పెద్దోళ్ళు అలాగంటారు, ఇంకెందుకంటే దేనికోసం బ్రతకాలి, ముసలోళ్ళు అయిపోయారండి, నా వయసు అయిపోయిందండి, ఇక దేవుడు లేదు దెయ్యం లేదు, చచ్చిపోతే పోతుంది కదా. ఎక్కడికి పోవు, నీ ఆత్మ బ్రతికుంటుంది. నువ్వు దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్తావు, అక్కడ కాలుతావు. యేసుక్రీస్తుని నమ్మితే చచ్చిపోతానన్న మనసు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏ ఒక్కరు పలకడానికి వీరు లేదు. నీ జీవం అంటే నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో, క్రీస్తులో ఉన్నావు, నువ్వు క్రీస్తుతో ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు. చచ్చిపోతానన్న మనసు నీకు రాకూడదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు పునర్జన్మ నీది, మరో జన్మ పరలోకం. నువ్వు ఇక్కడ ఎప్పుడైతే చచ్చిపోతావో, ఈ లోకయాత్ర ఎప్పుడైతే ముగిస్తావో, చావు కాదు అది, నిద్ర అక్కడ ప్రారంభం. బైబిల్లో మత్తయి సువార్త 2:12 వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అంటే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు ఆరాధించాలనుకున్న 3 జ్ఞానులు యేసు ప్రభుని మాత్రమే ఆరాధన చేశారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? మరి ఉంది, యోసేపు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ యోసేపును పట్టించుకోలేదు, మరియను పట్టించుకోలేదు. ఒక్క యేసును మాత్రమే ఆరాధించి, ఎక్కడ ఆరాధించారు? ఇంట్లో ఆరాధించారు. ఇంటిలో వారు ఆ శిశువును చూసి ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయనను పూజించిరి. అంటే అర్థం ఏంటి? నీ ఇంట్లోనే నువ్వు నమ్మకంగా ఉంటే పరలోకంలో నువ్వు నమ్మకంగా ఉండగలవు. నువ్వు భూమి మీద నీ ఇంట్లో, మీ సమాజంలో, మీ ఊర్లో నువ్వు ఎదుర్కొనే ప్రతి ఆటంకాన్ని నువ్వు ఎదిరించి నిలబడకపోతే పరలోకం చేరలేవు, నేను చేర్చుకోడు. నువ్వు ఏ ఊర్లో అయితే ఉన్నావో, ఎక్కడైతే ఉన్నావో, నువ్వు ఆఫ్రికా ఖండంలో ఉన్నావా, అడవిలో ఉన్నావా, గల్ఫ్లో ఉన్నావా, కువైట్లో ఉన్నావా, బెహ్రెన్లో ఉన్నావా, దుబాయ్లో ఉన్నావా, హాంకాంగ్లో ఉన్నావా, జపాన్లో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా, చెన్నైలో ఉన్నావా, బొంబాయిలో ఉన్నావా, ఎక్కడైతే ఉండు, హైదరాబాద్లో ఉన్నావా, ఎక్కడైతే ఉండు, దేవుడు కావాలని నిన్ను అక్కడ పెట్టాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను అక్కడ పెట్టాడు. అంతే, నువ్వు అక్కడే ఉండు. కానీ దేవుడు అనుకోకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్తాడు. కీర్తన 122:7 నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక. అప్పుడు నీ ప్రాకారంలో ఏం కలుగుతుంది? నెమ్మది. ఎందుకని నువ్వు ఆయనతో ఏం చేస్తున్నావు? యోబు గ్రంథం 22:27 ప్రకారంగా ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా? మేలు నీకు కలగాలి అని అంటే సహవాసం మానకూడదు, ఆరాధన మానకూడదు, గుడి మానకూడదు, దేవుని సన్నిధి మానకూడదు. నువ్వు ఎప్పుడు ఇచ్చే యాజిటిగా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అది నువ్వు దొంగిలించావు అనుకో, ఇంక ఎంటర్ అవుతాయి కష్టాలు, నీకు నెమ్మది ఉండదు. ఏమండి, మేము ఉన్న ప్రాంతంలో గుడులు లేవండి, పాస్టులు లేరండి అనేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వే గుడివి, నువ్వే అక్కడ ఒక నక్షత్రానివి, నువ్వే వెలుగు. నువ్వు ప్రార్థన చేస్తే నీలోంచి వచ్చే వెలుగు అనేకలు ఆస్వాదిస్తారు. ఆ వెలుగుకి అనేకలు ఆకర్షింపబడతారు. ఒక దీపం వెలిగించారనుకోండి, ఆ దీపానికి ఎన్నో పురుగులు వస్తాయి. అర్థం ఏంటి తెలుసా? ఆ దీపాన్ని నువ్వే, ఆ దివిటికి ఎలాగైతే అనేక పురుగులు వస్తున్నాయో, అలాగే మార్పు లేని వాళ్ళందరూ పురుగులు, వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, ముత్యాల్లా మారిపోతారు. మర్చిపోకు. ఆయనతో సహవాసం చేసిన యెడల, ప్రకటన 2:9-10 వచనాల్లో నీ శ్రమను దరిద్రం నేను ఎరుగుదును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. చివరి దాకా నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నీకేమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. కానీ పరమగీతం 5:3 నేను వస్త్రం తీసివేసేది. ఏమంటే దేవుడు నమ్ముకున్న నువ్వు దేవుని సన్ని ఎప్పుడైతే మానేస్తావో నీ వస్త్రం ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. మీకు విషయం తెలుసా? 7వ వచనం నాపై వస్త్రమును దొంగిలించిరి. 3వ వచనంలో నువ్వు వస్త్రం తీసావు. అంటే కావాలని నువ్వు దేవుని సన్నిధిని మానేస్తావు, కావాలని ప్రార్థించడం మానేస్తావు, కావాలని వాక్యం చదవడం పక్కన వాడేస్తావు. అంటే నీ ఒంటి మీద ఉన్న మంచి వస్త్రం పక్కన పెట్టావు, బైబిల్ పక్కన పెట్టావు కదా, చదవడం మానేసావు కదా. చిరిగిపోయిన గోని లాంటి కంపు వస్త్రాలు నువ్వు ధరించావు. నువ్వు చూడడానికి నీ వస్త్రాలు బాగానే ఉంటాయి, కానీ నీ హృదయంలో వస్త్రాలు కంపు కొడుతున్నాయి. ఈలోగా సైతాను వచ్చి ఏం చేశాడు? పక్కన పెట్టిన దేవుని వస్త్రాన్ని, దేవుని సన్నిధిని దొంగిలించేశాడు. అంటే
నీకు దేవుడు ఇచ్చిన వస్త్రం వాడు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు నీ జీవితంలో ఏం స్టార్ట్ అయ్యాయి? శ్రమలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు. అందరూ తిడుతున్నారు. గుళ్ళో ఉన్నప్పుడేమో అందరూ నేను అభినందించారు. దేవుని సన్నిధికి మెల్లమెల్లగా నువ్వు ట్రాక్ తప్పావు. ఎంటర్ అయింది ఏంటది? సోదరుల కష్టాలు. జాగ్రత్త. నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని నువ్వు ఎదుర్కోవాలి అని అనుకుంటే నీ వస్త్రాన్ని తిరిగి నువ్వు ధరించాలి. ఆ దేవుడు నీకు ఇస్తాడు. ఆయనతో సహవాసానికి నువ్వు దూరం అయ్యావు. నీ సరిహద్దుల్లో, నీ ప్రాకారంలో నెమ్మది కాస్త దూరమైంది. అందుకనే 122 కీర్తన 7, నీ ప్రాకారం నెమ్మది కలుగునుగా. అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కాబట్టి నీ ఇంట్లో, నీ ప్రాకారంలో, నీ హృదయం అనే ప్రాకారంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు శాంతి ఉంటుంది. అది ఎలా తొలగిపోతుందంటే నువ్వు దేవుని గుడికి ఎక్కడైతే ఉన్నావో అక్కడ వెళ్ళడం మానేసావు కదా. అంతే మెల్లమెల్లగా నీలో ఉన్న శాంతి అంతా కూడా సాతాను అపహరించిపోతాడు. ఇకపోతే కీర్తన 11:2 దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థవంతులను సంధించడానికంట. చీకట్లో ఉన్నాడంటే ఎవరో? సాతాను. ఏం పట్టుకొని? ధనుసు పట్టుకొని బాణాలు వేస్తాడు. గుడికి వెళ్ళి ఏం సంపాదించావు? గుడికి వెళ్ళావు. ఏం కలిసి వచ్చింది? గుడికి వెళ్ళావు. ఆ పాస్టర్ గారు కూడా నీ తప్పులు పడుతున్నారే. పాస్టర్ గారికి నువ్వు నచ్చు. పాస్టర్ గారు డబ్బు వ్యామోహి. పాస్టర్ గారు ఎప్పుడు డబ్బు అంటాడు. ఎంత ఇచ్చినా ఆయనకి తనివి తీరదు. అందరి ముందు కూడా నేను అవమానపరిచాడు. నీ పరువు అయిపోయింది. ఇంకేం వెళ్తావు గుడికి? ఇలా సాతాను విల్లెక్కి పెట్టి ఉంచుతాడు. అందుకని పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చెప్పు? పునాదులు అంటే బైబిల్ పునాది. నీకు బైబిల్ని పక్కన పెట్టావు, వాక్యమే చదవడం మానేసావు. నీతిమంతులు ఏం చేయగలరు? నీతిమంతులు అంటే బైబిల్లో ఉన్నవాళ్ళు నీతిమంతులు, నీ పక్షంలో ప్రార్థన చేసేవాళ్ళు నీతిమంతులు. ఆ ప్రార్థన కూడా నీ పక్షంలో పని చేయడం లేదు. నీ పక్షంలో ప్రార్థన చేసే వాళ్ళందరూ నీతిమంతులు. మీ పాస్టర్ గారు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాదు అలాగే ఎలాగా అన్నది సాతాను మనసది. మీ పాస్టర్ గారిని ఎప్పుడు నిందించకూడదు. అమ్మని నిందించకూడదు, నాన్న నిందించకూడదు, నీకు బుద్ధి చెప్పే వాళ్ళు నిందించకూడదు. నీకు ఎవరైతే బుద్ధి చెప్తున్నారో వాళ్ళు నీకు మేలు చేస్తారు, మేలు చెయ్యాలని పూనుకుంటున్నారు. కానీ నువ్వు వాళ్ళ మీద కోపపడుతున్నావు. కోపపడకు, అది తప్పు. ప్రకటన 22:14 చివరి మాట, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉతుక్కొని వారు దాని లోనికి ప్రవేశించినట్లు. ఇది చివరి మాట. ఆది కాండంలో నువ్వు ఎంటర్ అయ్యావు, ప్రకటన దాకా వచ్చావు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ప్రకటన చివరి కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. యేసుప్రభు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే కాలంలో మనం ఉన్నాం, రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఇవి రాకడ దినాలు. అయితే చివరి మాట ప్రకటన 22:14 లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. నీ వస్త్రాన్ని ఉతుక్కో అంటే పశ్చాత్తాపడు, మళ్ళీ మార్పు చెంది, మారుమనసు పొందు, నీ పాపాలు ఒప్పుకో, నీ మొదటి స్థానాన్ని తిరిగి తెచ్చుకో, నీ మొదటి క్రియను మరలా చేయి. దేవుడు నీ వస్త్రం నీకు ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించు. పరిశుద్ధ ఈ వాక్యం మీద బిడ్డలు దీవించు. తప్పుపోయిన బిడ్డలను సరిచేయి, తప్పుపోయిన ఈ కుటుంబాన్ని పునర్నిర్మాణం చేయండి. మీ రక్షణ వస్త్రం, పెండ్లి వస్త్రాలు రాబోయే నీ రాకడ కొరకు మాకు ధరింపచేసి ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి, సిద్ధపరచండి. వీరిలో ఉన్న ప్రతి పాప మార్గం తొలగించండి. ఇప్పుడే నీ మహిమ వస్త్రం ధరింపచేయండి. మహిమ నీకే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
ఆప్తులైన వారే హాని చేయి చూసిన మిత్రులే నిలవకుండినా ఆప్తులైన వారే హాని చేయి చూసిన మిత్రులే నిలవకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా జ్ఞానమంతా చూసి శక్తి దార పోసిన కష్టమే మిగులుచుండినా జ్ఞానమంతా చూసి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నీ